మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఓ సామాన్య టైలర్ కుమార్తె పీజీ వైద్య విద్య చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డురావడంతో ఆమెకు బ్యాంకు రుణం ఇప్పించేందుకు ఏకంగా తన సొంత ఇంటినే తాకట్టు పెట్టి పెద్ద మనసు చాటుకున్నారు హరీష్ రావు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక సేవలోనూ తనకు సాటి లేరని మరోసారి నిరూపించారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమార్తె మమత కష్టపడి చదివి ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తాజాగా పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్థమాలజీ సీట్ను దక్కించుకుంది. అయితే కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పటికీ ఏటా 7.50 లక్షల చొప్పున 3 ఏళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక అటు బ్యాంకులు ఆస్తులుంటేనే లోన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. గతంలో తన కుమార్తెల చదువుకు అండగా నిలిచిన హరీష్ రావుని మమత తండ్రి ఆశ్రయించారు. విషయం తెలియగానే హరీష్ రావు చెల్లించిపోయారు. సమయం తక్కువగా ఉండడంతో ఏమాత్రం ఆలోచించకుండా సిద్దిపేటలోని తన సొంత నివాసాన్ని యూనియన్ బ్యాంక్ లో మార్టిగేజ్ చేసి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజు కోసం అప్పు చేయవద్దని చెబుతూ తన సొంత నిధులతో 1 లక్ష అందజేసి ఆ అమ్మాయిని పీజీలో చేర్పించారు. ఓ పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కలను నిజం చేయడానికి హరీష్ రావు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే ఆపన్న హస్తం హరీష్ రావు అని స్థానికులంతా కొనియాడుతున్నారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ కి 3 days టైం ఇచ్చారు. అందులో 3 days చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు మాకు 2024లో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. ఇంతమందిలో కూడా ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడు అంటారు. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు.